ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MCM, ఆ మిడిల్ క్లాస్ మామ్. ఇవాళ వీడియోలో నేను పిల్లల కోసం ట్రావెలింగ్ ఫుడ్ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మామూలుగా అయితే లాంగ్ జర్నీలు చేసేటప్పుడు బస్లో కానీ ట్రైన్లో కానీ మనం ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. కానీ పిల్లలకు ఏది పడితే అది పెట్టలేం కదా. అలాగని మార్కెట్లో దొరికే సెరిలాక్ లాంటి ఇన్స్టెంట్ పౌడర్స్ని ప్రతిసారి అదే పెట్టలేము. పిల్లలకు కూడా బోర్ కొడుతుంది అండ్ అది అంత హెల్దీ కూడా కాదు. సో మన ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ఇన్స్టెంట్ సెరల్ మిక్స్ పౌడర్ని ఎలా చేసుకోవాలి అనేది ఇవాళ నేను మీకు చూపిస్తాను. ఇది పిల్లలకు కూడా చాలాసేపు ఆకలి వేయకుండా చేస్తుంది, ఫుల్గా ఉంచుతుంది. ఇది పర్ఫెక్ట్ ఫుడ్ జర్నీ టైంలో. నేను మామూలుగా సూరత్ నుండి ఆంధ్రాకి వచ్చేటప్పుడు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఈ పౌడర్ను ఖచ్చితంగా చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం. పిల్లల కోసం ఇన్స్టెంట్ సెరల్ మిక్స్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సినవి: గోధుమ రవ్వ 1 కప్పు, ఓట్స్ 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ 2 లేదా 3, జీడిపప్పులు 8, బాదం పప్పులు 8, పిస్తా పప్పులు 8, యాలకులు 3. ముందుగా ఒక ప్యాన్ను వేడి చేసి డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నని మంటలో వేయించాలి. ఇవి ఇలా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఓట్స్ను కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు అవసరం లేదు. జస్ట్ మన వేళ్ళతో నలిపినప్పుడు క్రిస్పీగా ఉండాలి. నలిగితే అప్పుడు ఆపేసుకోవచ్చు. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి గోధుమ రవ్వను కూడా వేసుకొని ఇవి పచ్చి వాసన పోయేంత వరకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ అయితే 2 కప్పులు ఓట్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెం చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లోకి వేసి రెండింటిని మిక్స్ చేసి ఇప్పుడు ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ను పౌడర్ చేసుకున్నాం. సో ఒక మిక్సీ జార్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసి పౌడర్ను నున్నగా కానీ బరకగా కానీ ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లోకి గోధుమ రవ్వ ఓట్స్ రెండింటిని వేసి పౌడర్ చేసుకోవాలి. ఇది కూడా అంతే. సంవత్సరంలో పిల్లలకైతే పౌడరు నున్నగా ఉంటేనే మంచిది. ఇలా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అంతే, మిగిలింది కూడా సేమ్ ఇలానే వేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో ఈ బౌల్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ను మనము 6 నెలల పిల్లల నుండి ఇవ్వచ్చు. కానీ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్. కొంతమంది పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అలర్జీ ఉంటుంది. 8 నెలల నుండి సంవత్సరం పిల్లలకు కూడా కొంతమందికి డ్రై ఫ్రూట్స్ అలర్జీ ఉంటుంది. సో అది చెక్ చేసుకొని మీరు అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ని కంప్లీట్గా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్లోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుందాము. ఇలా గాలి పోకుండా మంచిగా కూల్ ప్లేస్లో పెట్టామంటే రూమ్ టెంపరేచర్లో ఇది 2 నెలలైనా పాడవకుండా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు తీసుకొని మళ్ళీ వెంటనే మూత మూసేసి క్లోజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సెరల్ మిక్స్ పౌడర్ చూసాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని యూస్ చేసి మనం ట్రావెలింగ్ టైంలో పారిజ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది బాగా వేడి నీళ్ళు. ముందుగా ఒక బౌల్లోకి 3 లేదా 4 స్పూన్ల సెరల్ మిక్స్ పౌడర్ని వేసుకొని ఈ పౌడర్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళు బాగా వేడిగా ఉండాలి. మనం జర్నీలు చేసేటప్పుడు ఒక బౌలు, ఫోర్క్, స్పూను ఇవన్నీ కంపల్సరీ క్యారీ చేయాలి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత కంటిన్యూస్గా ఫోర్క్తో బాగా కలపాలి, ఏమాత్రం ఉండలు లేకుండా. ఇది కలుపుతూ ఉండగానే గట్టిగా అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని సెట్ అవ్వడానికి 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం అనేసి కొద్దిగా తేనె ఇంకా నెయ్యి కూడా వేసుకుంటున్నాను.
కానీ మనం జర్నీలు చేసేటప్పుడు తేనె నెయ్యి ఇలాంటివి క్యారీ చేయలేము ఒక్కొక్కసారి. కాబట్టి ఇవన్నీ స్కిప్ చేసేసి మనము అరటిపండు కానీ యాపిల్ గుజ్జు కానీ ఏదో ఒక పండు గుజ్జును మిక్స్ చేసేసి పిల్లలకు పెట్టేయచ్చు. సంవత్సరం లోపు పిల్లలకు తేనె కానీ ఆవు పాలు కానీ ఉప్పు లాంటివి ఏవి వేయకూడదు. సంవత్సరం తర్వాత పిల్లలకు మాత్రమే ఇవి వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే 6 నెలల పిల్లకి జీలకర్ర కూడా వేసుకొని పౌడర్ చేసి వేసుకోవచ్చు ఇందులోకి. ఈ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి నేను కొద్దిగా పాలు వేసుకొని కలుపుకుంటున్నాను. సంవత్సరంలోపు పిల్లలకైతే ఫార్ములా పాలు కానీ తల్లిపాలు కానీ మాత్రమే వేయాలి, ఆవు పాలు వేయకూడదు. సో ఇలా బాగా మిక్స్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా పిల్లలకి సర్వ్ చేసేయచ్చు. ఇన్స్టెంట్ సెరల్ పోరిజ్ రెడీ అయిపోయింది. మీ పిల్లల కోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కానీ తెలియజేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. సీ యూ.